అంటే నేను హెచ్బడి బయలుదేరుతున్నాము. అసలు ఫోన్ పని చేయట్లేదు. ఈసారి నేను ఎంత బయటకు వెళ్ళిందంటే ఇటు తట్టుకోలేక స్ట్రక్ అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు నేను ఒక చున్నీ దాటి వాటర్లో పెట్టి కొంచెం కూల్ చేసి ఇలా పెడితే ఇదిగో అలా అయిపోయింది. లేదంటే ఫోన్ పని చేయట్లేదు కూలింగ్ లేక. వెదర్ ఎలా ఉంది కదా. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? జర్నీ అసలు లొకేషన్ అంతా చూపించాలి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఫోన్ సపోర్ట్ చేయట్లేదు, పని చేయట్లేదండి. నేను కరీంనగర్ పెద్దపల్లిలో ఉన్నా. చాలా లొకేషన్స్. ఇది కాళేశ్వరం వెళ్ళే రూట్. ఇక్కడ నుంచి పెద్దపల్లి, ఇక్కడ నుంచి మంతేని నుంచి అటు వెళ్తూ ఉంటుంది. కాళేశ్వరం, మహాదేవ్పూర్ మండల్, భూపాలపల్లి డిస్టిక్. కట్టుకోలేకపోతున్నాను బాబు. మొబైల్ నెట్ నేను భయపడ్డాను. ఇక నెట్ కూడా ఇంట్రెస్ట్ ఇంకా మొబైల్ షాప్లో వెళ్ళాను. వాళ్ళు కూడా చెప్పారు మా మొబైల్స్ కూడా వేడవుతున్నాయక ఇంకా మేము ఏం చేయమంటాం అంటే అప్పుడు హ్యాపీగా. సరే ఓకే, లొకేషన్ చూడండి. పెద్దపల్లి. మేము 2 years ట్రైనింగ్ ఎగ్జామ్ రాయడం బట్టి కూడా 3 years బేడ్ కోసం చుట్టూ తిరిగాం. కరీంనగర్ వెళ్ళి ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాసాం ప్రియా నేను. ఆ తర్వాత చాలా ఫేమస్ పార్లమెంట్, ఇక్కడ పార్లమెంట్ ఇక్కడ ఉంది. లోక్సభ చాలా ఫ్రీగా సీట్ దొరికింది. హ్యాపీగా కూర్చోలేకపోతుంది. పెద్దపల్లి బస్ స్టాండ్ వస్తుంది. ఒక్కసారి చూడండి. ఎట్టడం ఫోన్ సపోర్ట్ చేయాలంటే ఇటెక్కిన తర్వాత మీరు కూడా ఎవరు టెన్షన్ పడకండి. కొంచెం కూల్గా ఉండేలా. మా సిద్ధు అసలు ఫ్రిడ్జ్లో పెట్టామమ్మ అని చెప్పాడు. కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇక్కడ మళ్ళీ ఎండ ఫోన్లో వాటర్ వెళ్తే పెద్దపల్లి బస్ స్టాప్ వచ్చిందండి. అసలు ఇక్కడ పెద్దపల్లి ఇంత పెద్దది కానీ ఇక్కడ అది లేదు. ఒకటి ఏంటంటే బస్ డిపో లేదు. నాకు అసలు అర్థం కావట్లేదు. స్టడీస్కి అయితే అన్నింటికి పెద్దపల్లి మెయిన్. పెద్దపల్లి బస్ స్టాండ్ ఒక్కసారి బాగా మంది లేరు. ఇంక ఇక్కడ ఎక్కువ చాలా మంది ఉండేవాళ్ళు. ఈరోజు బాగలేరు అసలు.